జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. మ్యాథ్స్, లెక్కలు మనతో ఆడుకోవడం కాదు, ట్రిక్స్, మెలకువలు బాగా ప్రాక్టీస్ చేస్తే వాటిని ఒక ఆట ఆడొచ్చు. లెక్కల్ని లెక్క చేయకుండా చేసేద్దాం అంటున్నారు ఇవాల్టి మన స్పెషల్ గెస్ట్ అంకెల మామయ్యగా సుప్రసిద్ధులు చంద్రయ్య సార్. మరి పిల్లలు ముఖ్యంగా వీడియో ఎక్కడ పాజ్ చేయకండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. మ్యాథ్స్ అంటే మాకు భయము, అమ్మో చేయలేకపోతున్నాము, టెన్షన్గా ఉంది, ఇది మనకు ఎందుకులే అని పక్కన పెట్టేస్తున్నారా? లేదు, మరి చంద్రయ్య సార్ చెప్పేటటువంటి ఆ ట్రిక్స్ని కనుక మీరు ఫాలో అవుతే లెక్కలతో మనం ఒక ఆట ఆడుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. చంద్రయ్య సార్ ఈరోజు మనకి ఏం లెక్కలు చేయబోతున్నారు, ఏం ట్రిక్స్ చెప్పబోతున్నారో మరి మీరు చూడండి. నమస్తే చంద్రయ్య గారు. నమస్కారం అండి. చంద్రయ్య గారు, మరి ఫన్ విత్ 5 అని రాశారు. మరి ఏంటి అసలు ఫన్ విత్ 5 అంటే ఏంటి? మరి నన్ను కూడా రమ్మన్నారు, అది కూడా క్యాల్సీ తీసుకుని రమ్మన్నారు. మీ దగ్గర అయితే క్యాల్సీ లేదు, ఏమీ లేదు, ఒక పెన్ను బోర్డు పట్టుకుని మీరు వచ్చారు. మరి ఏంటి, ఏం చెప్తున్నారు ఈరోజు? మీ ఇష్టమైనటువంటి ఏదైనా ఒక మోర్ దాన్ 5 డిజిట్ నంబర్ ఒకటి తీసుకోండి, ఏదైనా నెంబర్. నేను మీ క్యాల్సీలో తీసుకోవాలి. సో పిల్లలు చూస్తున్నారు కదా, నేను క్యాల్సీ ఓపెన్ చేశాను. సార్ నన్ను 5 నెంబర్స్ తీసుకోమంటున్నారు. మోర్ దాన్ సో మోర్ దాన్ 5 నెంబర్స్ ఇప్పుడు నేను తీసుకున్నాను. అంటే నేను తీసుకున్న నెంబర్స్ మీరు చూడను. ఓకే, నేను 5 నెంబర్స్ తీసుకున్నాను. నేను వ్యూవర్స్ చూపిస్తాను మరి ఆ నెంబర్ ని. చూసుకోండి. మోర్ దాన్ 5 అన్నారు. yes సో నేను ఈ 5 నెంబర్స్ తీసుకున్నాను. ఇవి సార్కి కనబడదు. రైట్ సార్, దాన్ని ముందు నాకు చెప్పండి. ఆ నెంబర్ చెప్పాలా? yes ఓకే. 2 చూడండి, నేను రాస్తున్నాను. 2 5 5 4 4 8 8 9 9 6 6. ఓకే, దాన్ని ఇంటూ 5 చేయండి. చేశాను సార్. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. 1 2 7 4 4 8 0. యా, ఇదిగోండి. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఎలా సార్ ఇంత ఫాస్ట్ గా ఎలా వచ్చేసింది? నేను నమ్మలేను సార్. మళ్ళీ ఇంకోటి చెప్తాను నేను. ఓకే, ఇప్పుడు మీరు చెప్పేటప్పుడు మీ నెంబర్ రాస్తున్నాను మీరు అనుకున్నారు, వ్యూవర్స్ కూడా అదే అవును, నేను చెప్పే నెంబర్ రాస్తున్నాను అనుకున్నాను, కానీ నేనేం రాస్తున్నాను, మీకు వచ్చిన ఆన్సర్ రాస్తున్నా. ఆన్సర్ ఓకే, ఇంకోటి చెప్తాను. చెప్పండి. ఓకే. 5 5 6 6 3 3 2 2 8 8 9. ఓకే, ఇంటూ 5. ఫన్ విత్ 5 కాబట్టి ఇంటూ 5 అని చెప్తున్నాను. ఓకే, యువర్ ఆన్సర్ ఈస్ 2816445. ఎగ్జాక్ట్లీ ఆన్సర్ 2816445 ఎగ్జాక్ట్లీ ఉంది ఆన్సర్. ఓకే అండి, ఎలా ఇంకోసారి సార్ చెక్ ఇది? అంటే చేస్తారా? ఫన్ విత్ 5 ఇంటూ 5 తో చేస్తే ఎంత వస్తుందో మీరు ఆన్సర్ రాస్తున్నారు అక్కడ. ఇక్కడ నేను ముందు రాసిన 5 అంకెలు రాయట్లేదు మీరు. రాయట్లేదు కదా, మళ్ళీ చెడపట్లేదు కదా. మళ్ళీ చేద్దాం సార్, జాగ్రత్తగా చెప్పండి. ఓకే, రైట్. సో మళ్ళీ వైట్ బోర్డే. రైట్, ఓకే సార్. చెప్పండి. 2 2 5 2 5 4 4 7 7 8 8 9. ఓకే, దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. 1273945 ఇంటూ 5. యా, వచ్చేసింది. సో దట్ ఈస్ 1273945. సార్ ఏంటి సార్ ఎంత ఫాస్ట్ గా చేసేసారు? నేను క్యాల్సీతో చేస్తున్నాను, మీరు టకటక అక్కడ నేను ఇంటూ 5 వచ్చిన ఆన్సరే వచ్చేసింది మీ దగ్గర. yes. అంటే ఇది మ్యాజికా, ఏమైనా ట్రిక్కా, ఏంటి సార్ ఇది? ఖచ్చితంగా ట్రిక్ అండి, మ్యాజిక్ అంటూ ఏముండదు. ఇప్పుడు పిల్లలకి ఇలాంటి వాటి ద్వారా ఎక్కువగా మనం ఆసక్తి పెంచవచ్చు అన్నమాట. ఎస్, మీరు క్లూ కావాలన్నారు కదా ఎస్ ఎస్. మిత్రులారా, ఇట్లా వాళ్ళు ఏదో ఒక నెంబర్ తీసుకుంటారు, ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ ఎలాంటి కండిషన్ లేదు, ఎన్ని అంకెలైనా తీసుకోవచ్చు. అది మనకు చెప్తూ ఉంటారు, ఆ చెప్పేటప్పుడే మనం ఆన్సర్ రాస్తాం. ఇలా వాళ్ళు చేసి రెడీ చేసుకుంటారు. 1938475. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. వాళ్ళు 3876 అని రాసినప్పుడు నేను 3 రాయను, 193 ఇలా రాసుకుంటూ వెళ్తాను. ఎలా రాయాలంటే దీంట్లో ఉన్నటువంటి క్లూ ఏంటంటే ఏదైనా ఒక సంఖ్యను మనం 5తో మల్టిప్లై చేయాలంటే అది 2తో, దాని పక్కన 0 పెట్టి 2తో డివైడ్ చేయాలి. అంటే ఇక్కడ క్లూ ఏంటి, సంథింగ్ ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ సంథింగ్ ఇంటూ 10/2. ఇది ఫార్ములా. అంటే నేను ఏం చేస్తున్నాను, ఈ సంఖ్య చివర ఒక 0 ఉందనుకొని, అంటే 0 పెట్టాలి. సో ఇక్కడ నుంచి 2తో డివైడ్ చేస్తున్నాను.
2 1 జా 2, ఇందులో 1 మిగిలి 18 అయింది, 2 9 జా 18. ఇక్కడ 7 ఉంది, 2 3 జా 6, ఇందులో 1 మిగిలి 16 అవుతుంది కదా, 2 8 జా 16. తర్వాత 9 ఉంది, 2 4 జా 8, 15 అయింది, 2 7 జా 14, 1 మిగిలి 10 అయింది, 2 5 జా 10. ఇది ఆన్సర్. సో ఇంత ఈజీగా మనం ఆన్సర్ రాయొచ్చు అనమాట. ముందు పెన్నుతో రాయడం మొదలుపెట్టి, అంటే చూసి రాయడం మొదలుపెట్టాక కొంత ప్రాక్టీస్ అయిన తర్వాత మీరు చూడకుండా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 7 6 1 5 7 8 9 into 5. ఆన్సర్ని ముందు చదవండి. 3807 3945. జాగ్రత్తగా వినండి. 2 3 జా 6, 1 మిగిలి 16 అయింది, 2 8 జా 16. 1ని మనం 2తో డివైడ్ చేయలేము, అందుకని దానికి 0 పెట్టుకుంటే అప్పుడు 15 తీసుకోవచ్చు. 2 7 జా 14, 1 మిగిలి 17 అయింది, 2 8 జా 16, ఇందులో 1 మిగిలి 18 అయింది, 2 9 జా 18, మళ్ళీ ఉంది 9 ఉంది, 2 4 జా 8. ఇక్కడ 0 ఉంటుంది అని తెలుసు కదా మనకి. 2 4 జా 8 పోతే 1 మిగిలింది 10 అయింది, 2 5 జా 10. ఇది దీంట్లో ఉన్నటువంటి ఇది. అంటే ముందు ఇంత పెద్ద నెంబర్ కాకుండా చిన్న నెంబర్లు వేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. 7 6 5 4 into 5, 2 3 జా 2 8 జా 2 2 జా 2 7 జా. ఇక్కడ 0 ఉంటుంది కదా, ఆ 0 యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ మనకు సూత్రంలోనే ఉంది కదా, ఆ సంఖ్య చివర 0 పెట్టి దాన్ని మనం 2తో డివైడ్ చేయాలని. కాబట్టి మీరు ఇలా ఇంకా చిన్న నెంబర్ తీసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. ముందు 3 తీసుకుందాం. 9 5 7 into 5, 4 7 8 5, 4 7 8 5 is the answer. ఈ రకంగా మనం ఒక నెంబరు వాళ్ళు చెప్పేటప్పుడు బాగా ప్రాక్టీస్ అయితే వాళ్ళు 9 చెప్పరు, కానీ మనం ఏం చేస్తాం, 4 రాస్తాం. దాని తర్వాత నెంబర్ ఏం చెప్తుందో చూసి పక్కన ఇంకో నెంబర్ రాయాలన్నమాట. అట్లా ప్రాక్టీస్లో వస్తుంది. అది బాగా ప్రాక్టీస్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఆడుకోండి. క్యాలిక్యులేటర్ను అందరికీ వాడుకోవడం తెలుసు, ఈ ఎపిసోడ్స్ చూసిన వాళ్ళందరికీ దాంతో ఆడుకోవడం కూడా తెలుస్తుంది అన్నమాట. అది సుమన్ టీవీ ద్వారా. థ్యాంక్ యూ.